గత గడిచిన వారమంతా కూడా ఆ పరలోక తండ్రి ఎంతగానో మనం ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున ఆయన సంకల్పం చొప్పున మనందరినీ కూడా ప్రేమించి ఈరోజు సంగముగా మనందరం కూడుకోవడానికి ఈ సమయం ఆ తండ్రి ఇచ్చినది. కాబట్టి ఎంతైనా కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్థుతించాలి, కనపరచాలి. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవునితో మన జీవితాన్ని కొనసాగించడమే దేవునికి ఇష్టమైన ఆరాధన. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించవాలి. మనం ఎప్పుడైతే మన జీవితంలో యథార్థత కలిగి సత్యాన్ని మనం అనుసరిస్తూ దేవుడు ఏమైతే మనతో మాట్లాడుతున్నాడో దాన్ని గైకొని అట్టి జీవితం మనం జీవించినప్పుడు ఇది దేవునికి ఆరాధన. ఈ భూమి మీద దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించిన వాడు ఒకే ఒక్కరు, ఆయనే యేసుక్రీస్తు. ఆ అవకాశం ఈరోజు మనకు కల్పించాలి. ఎందుకంటే మనం అలా ఆరాధించాలంటే మనం అలా ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభులాగా మన జీవితం జీవించలేము. యేసుక్రీస్తు ప్రభులాగా మనం త్యాగం చేయలేము. యేసుక్రీస్తు ప్రభులాగా విశ్వాసం కలిగి దేవుని పట్ల ఆసక్తి కలిగి మనం జీవించలేము. అయితే మనం ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలంటే మనం ఏం చేయాలి? ఆ దేవుని యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆయన శిష్యులకు వాగ్దానం చేశాడో, నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళి మీకు వేరే ఆదరణకర్తను పంపుతానని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది. అది మనకు కూడా చల్లదు. కాబట్టి మనం దాన్ని పొందుకుంటేనే కానీ, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటేనే కానీ దేవుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇది 100% వాస్తవం. ఎందుకంటే మనం చాలా మంది దానిలో 99% నోటి మాటలతో వర్ణించి ఇది ఆరాధన అనుకునేవాడు కొంతమంది, కానుకలు వేసుకుని పాట పాడుకుని తప్పట కొట్టుకుని ఇది ఆరాధన చెప్పుకునేవాడు కొంతమంది. అలా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా ఆ ఆదివారమే దేవుణ్ణి ఆరాధన చేయలాగా వాళ్ళు చేసిన ఒక క్రియని పెట్టి అది ఆరాధన అనుకునే విధంగా కొనసాగుతూ ఉంది. కానీ సత్యమేంటి? ఎప్పుడైతే మన జీవితం దేవునికి ఇష్టపూర్వకంగా అర్పించుకుంటామో, దేవుని కోసం మనం ఇష్టపడి జీవిస్తామో, దేవునికి మనకు వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటామో, అది దేవునికి ఇష్టమైన ఆరాధన. అట్టి ఆరాధన మనం ఆరాధించాలంటే మనం ఎప్పుడు కూడా ఫస్ట్ మన స్థితి ఏమిటో మనం గుర్తించాలి. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఎలాగున్నా, మనం ఎక్కడున్నా సరే దేవుణ్ణి ఎప్పుడు కూడా మన అంతరాత్మలో దేవుడితో సంభాషణ కలిగి ఉండాలి. అలాగే మనం ఎప్పుడు కూడా దేవుడితో సావాసం కలిగి ఉన్నట్టుగానే దేవుడు కూడా మనతో సావాసం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనతో సావాసం కలిగి ఉండాలంటే మనం ఏం చేస్తాం? మన పిల్లలైతే మనం ఎలాగైతే మంచి సావాసం పట్టాలి, మంచి స్నేహితులతో ఉండాలి, మంచిగా ఉండాలి అని ఎలాగైతే కోరుకుంటామో, అలాగే పరలోకతండ్రి కూడా మనలో ఏ మంచి అయితే ఉందో ఆ మంచిని పెట్టి ఆయన సావాసం చేస్తాడే కానీ ప్రేమితో అంటే అందరినీ ప్రేమించాడు, కానీ సావాసం అందరితో చేయలేడు. ఎవరైతే ఆయన పట్ల ఆసక్తి కలిగి, ఎవరైతే ఆయన కోసం జీవించాలనుకుంటారో, ఎవరైతే నష్టపోయినా ఆ నష్టాన్ని ఇష్టంగా బనాయింటారో, అది కూడా ఎందుకు? దేవుడి కోసం, మనుషులు వ్యక్తి కోసం చేసేది కాదు. దేవుని కోసం ఇష్టపడితే నష్టపోవడానికైనా ఇష్టపడతారో వాళ్ళతో దేవుడు సహవాసం చేస్తారు. నువ్వు ఎలా నడుచుకోవాలో, నువ్వు ఎలా బయలుదేరాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వేం చేయాలో సమస్తం ఆయనే ముందు నీతో చెప్పి పంపుతూ ఉంటావు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాలంటే మన ముందు దేవుడితో ఆయన యొక్క ఆత్మని మనం నింపుకోవాలి. దేవుడితో సంభాషణ కలిగి ఉండాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, దేవుడితో కలిసి జీవించే అనుభవం కలిగి ఉండాలి. అప్పుడు కానీ దేవుని మనం ఆరాధించాలి. ఆరాధన అంటే నోటి మాటలతోనో కాలు వేసుకున్న భోజనం పెట్టుకొని చేసేది అది ఆరాధన కాదు. ఆరాధన అనేది క్రయంతో కూడింది. ఆ క్రయం మనం చెల్లించాలి. ఆ క్రయం చెల్లించినప్పుడు మనం వారానికి 4 సార్లు కూడుకున్నా, 3 సార్లు కూడుకున్నా, ఎక్కడ మిగిలిన
అక్కడికి వెళ్ళినా 50 మంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసినా అది ఆరాధన కాదు. ఆరాధన అనేది మన వ్యక్తిగతంగా మన ప్రభుత్వం సంభాషణ ఉండాలి. మన ప్రభుత్వం సంభాషణ కొనసాగించాలి. ప్రభుత్వం సాహసం కలిగి ఉండాలి. ఒక స్త్రీ ఒక భర్తతో ఇష్టపూర్వకంగా తన ఇష్టాన్ని తన స్వచ్ఛతాన్ని తను చంపుకుని ఆ భర్త అంగీకారంగా తను ఎలాగైతే జీవితాన్ని ఇష్టపడతాడో అలాగే క్రైస్తవుడు కూడా నా ప్రభు కోసం నేను జీవించాలి, ఇదంటే నాకు సంబంధం కాదు, ఈ లోక సంబంధం అన్నీ కూడా నాకు ఇష్టమైనవి కావు, కానీ నేను మీకు విడిచిపెట్టుకుంటేనే నా ప్రభుత్వం నేను కొనసాగించగలను అని మాత్రం గ్రహింపు కలిగిన వాడి దేవునికి సన్నిహితంగా ఉండగలరు. ఆ దేవునికి ఎవరైతే సన్నిహితంగా ఉంటామో వాళ్ళ మీద దేవుడిని ఆరాధించాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు సన్నిహితంగా ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఏం పాపం చేశాను, నాలో ఏం పాపం ఉంది, నేను అన్ని మంచి పనులు చేస్తాను కదా, నేను అందరికీ దాన ధర్మాలు చేస్తాను కదా, నేను అన్నీ కూడా ఏదో సాయం చేస్తూనే ఉంటాను కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, పౌలు ఏమని రాశాడు, అందరూ పాపంలో ఉన్నారు, అది తప్పి అందరూ పాపంలో ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 135 రోమీయులకు రాసిన పత్రిక 135 రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 చదవగా మనం ఏమనుకుంటున్నాం, అసలు మనం ఏమనుకుంటున్నాం, మన ఉద్దేశం ఎలా ఉంది, దేవుడి పట్ల ఆసక్తితో మందిరంలో కూర్చుంటున్నాము, వాక్యం చదువుకుంటున్నాము, సంఘ పెద్ద చెప్పిన మాటలు వింటున్నాము, దేవుడితో కలిసి సమాసం ఉందనుకున్నాము, కానీ నిజంగా మనకు సమాసం ఉందా? దేవుడు ఏమంటున్నాడు, నీతి మంత్రులు ఎప్పుడూ లేడు, మంచి చేసేవాడు ఎప్పుడూ లేడు. మరి మనం అందరూ ఎవరు మనం అనుకుంటున్నాం కదా, అరే ఓ మీటింగ్ పెట్టుకుంటే బట్టలు మంచి పెడుతున్నాం, ఓ మీటింగ్ పెట్టుకుంటే అయ్యో గిఫ్ట్లు మంచి పెడుతున్నాం, లేకపోతే ఆరోగ్యం బొండాలు పెట్టుకుంటున్నాం, ఇవన్నీ మనం చేసి మంచి పనులే కదా. మరి దేవుడు అలా అంటున్నాడు, దేవుడు కోరుకునేది మనం చేసే క్రియలు కాదు, మనం చేసే క్రియ ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అన్నది కోరుకున్నాడు. నువ్వు ఫలాన్ని ఆశించి చేస్తున్నావా, లేకపోతే ఇష్టపూర్వకంగా నీకు తండ్రి చేయాలని ఆశించుతో చేస్తున్నావు? నన్ను మందిరంలో మెచ్చుకుంటానని చేస్తున్నావా, లేదు నా ప్రభువు సన్నిధిలో నేను కనీసం ఆకలి కొంచెమైనా తుడవాలని ఆశలు వచ్చి కోరుతున్నావు? నీలో దేవుడు కోరుకునేది మన అంతరంగంలో ఉన్న జీవితాన్ని కోరుకున్నాడు, కానీ మనం కనిపించేసేసి పై కనిపించే చూపించుకునే క్రియలు కాదు దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకుని ఏం కోరుకున్నాడు, మన అంతరంగంలో మన ఉద్దేశాన్ని కోరుకుంటున్నాడు. మనం చేసిన ఏదైనా సరే, ఒక మంచి చేసినా, ఒక దాన ధర్మాలు చేసినా, లేకపోతే ఏదో పుణ్యం వస్తుందని చేసినా, ఒత్తదని చేసిన మాత్రం తప్పు. వాళ్ళ దేవుడు పనులకి ఉదయాన్నే వాళ్ళు ఉన్నారు, 10 వాళ్ళు ఉన్నారు, సాయంత్రం వాళ్ళు ఉన్నారు, పొద్దుపోయాక 10 నుంచి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. కానీ ముందు ఎవరికి వచ్చారు, 10 మంది వచ్చారు, ఆటలు 10 మంది ఇచ్చారు, ఫస్ట్ ముందు చేత అలాగే ఇచ్చారు. ఎందుకు అలాగే ఇచ్చాడు? వాళ్ళ ఉద్దేశం ఏ ఉద్దేశం తెలియదు, ఎంతమంది ఇస్తారని ఆశపడాలా, రేపు అన్న రోజు మళ్ళీ నాకు 10 ఇస్తాడు. వాళ్ళు ఎందుకు గంట నేను ఆసక్తితో పనిచేస్తే నా యజమాని రేపు నాకు 10 ఇస్తాడని ఆశ లేదు, ఎంతంత డబ్బిస్తాడని ఆశ. అలాగే మనం కూడా ఏదో మనం చేసే జీవితాన్ని నీతిక్రియలు కావు, దేవుడిని ఇష్టపడుతున్న దేవుడిని కనుక్కొని దేవుడిని అడిగి దేవుడు మనతో ఆ ఉద్దేశం చెప్తే అది మనం చేస్తే అది దేవుడికి, అది దేవుడికి ఇష్టమైంది. మన ఇష్టాన్ని మనం ఎదురుగా తీసుకుని దేవుడు చేయాలి, ఇది దేవుడు పదే కదా అనుకునే అది చేయకూడదని కాదు, కానీ దాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా లేదు. ఇష్టపూర్వకంగా నా దేవుడి పని చేయాలని ఆశ చేయాలి తప్ప
పాస్టర్ గారు ఏమంటారో చేయకపోతే, అది విశ్వాసం ఏమనుకుంటారో చేయకపోతే, చేతన పుణ్యం వస్తుందేమో, ఇలాంటి ఆశలు కోరికలు ఇష్టం. భార్య తన భర్తతో ఎందుకు వస్తుంది, నన్ను ఎప్పుడు కాపాడుకుంటాడు, నన్ను పోషిస్తాడు కదా. అలాగే ఇద్దరు కలిసి జీవించాలి. మా ఇద్దరు ఒకే మాటలమే ఉండాలి. మేమిద్దరు ఏక మనసుమై ఉండాలి. ఏక శరీరంగా జీవించడానికి ఎలాగైతే స్త్రీ ఇష్టపడుతుందో క్రైస్తవులు కూడా అలాగే ఇష్టపడాలి. నా ప్రభుత్వం నేను ఉండాలి, నా ప్రభు సన్నిధిలో నేను ఉండాలి, నా ప్రభుత్వం నేను జీవించాలి. అది దేవుడికి కావాల్సింది. ఆశ ప్రతిఫలం లేకపోతే ఇంకో ఉద్దేశం ఏదైనా నాకు అది కావాలని కోరికల్లో మనం చేసింది అది దేవుడికి ఇష్టమైన ఆరాధన కాదు. ఎప్పుడైతే ఇష్టపడుతున్న దేవుడికి సమర్పించుకోవాలనుకుంటామో, ఎప్పుడైతే దేవుడికి ఇష్టంగా అర్పించుకోవాలనుకుంటామో అది దేవుడికి ఆరాధన. దేవుడు అలాంటి నీతి లేని మనము, బుద్ధిహీనమైన మనము, దాచిపోయిన మనము ఏం చేశాడు ఆయన? తన నీతి వస్త్రం కప్పాడు అందరి మీద కూడా. ఎందుకు? తన తండ్రి దగ్గర మనందరినీ నిర్దోషులుగా చూపించడానికి, మనందరినీ కూడా ఆ తండ్రి దగ్గర నిర్దోషులుగా చూపించుకోవడానికి తన నీతి వస్త్రాన్ని కప్పాడు. యెషయా గ్రంథం పేజీ నెంబర్ 641. యెషయా గ్రంథం 61వ అధ్యాయం పేజీ నెంబర్ 641. పేజీ నెంబర్ 641. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చదవండి కదా. ఓ పెళ్లి కుమారుడు అని ఒక పురుషుడు అయితే పెళ్లి కుమారుడు, ఆ పురుషుడిని ఎలా పనిచేయకుండా తీసుకెళ్తే పెళ్లి కుమారుడుగా కనిపిస్తారా? కనిపించరు. కానీ అది ఏం చేస్తారు? మంచి బట్టలు వేస్తారు, బాగా పెడతారు, కూడానేమో అన్నామా, కూడా బంధువులు ఎంతమంది ఉంటారు. ఎందుకు? ఈ పెళ్లి కుమారుడు చూపించాలి కదా, చూపించడానికి ఇంకొక తయారైంది నీటి వస్త్రాలు, మంచి వస్త్రాలు ధరించి చూపిస్తారు. అలాగే పెళ్లి కుమార్తె కూడా ఉన్నత తీసుకెళ్తే పెళ్లి కుమార్తె గుర్తించారా? గుర్తించరు. అలాగే ఆ పరలోక తండ్రి మనం దారి తప్పి, మనం బుద్ధిహీనతలు పెట్టి, మనం ఎన్నిసార్లు తప్పిపోయినా ఆయన మనం ఏం చేశాడు? ఆయన నీటి వస్త్రం మనమే కప్పి ఆ తండ్రి ఎదురు మనం నిల్చోబెట్టాడు. ఆ పరలోక తండ్రి అక్కడి నుంచి మనం చూసినప్పుడల్లా మనందరం కూడా పెళ్లి కుమారులుగా కనిపిస్తున్నాం. ఆయన ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు తన నీతి వస్త్రాన్ని మనమే కప్పినందుకు. మనం ఏమనుకుంటున్నాం? నేను ఎంతో నీతిమంతుడిని, నేను ఎంతో నీతిమంతురాలని, నేను చేసేది దాన ధర్మాలు, నేను చేసేది మంచి పనులు, నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవం, నేను ఎవరిని తప్పుగా మాట్లాడను, నేను అన్ని మంచిగా చేస్తాను నేను అనుకుంటున్నాను. కానీ దేవుడు ఏమన్నాడు? నా నీతి వస్త్రం నీకే కప్పుతేనే నువ్వు నా తండ్రి ముందు నిల్చున్నావు. అది గ్రహించుకో. ఫస్ట్ నువ్వేం గ్రహించుకోవాలి? నేనేం గ్రహించుకోవాలి? నా ప్రభువు నాకు ఆ స్థానం ఇచ్చాడు. నా ప్రభు నన్ను తండ్రి ముందు నిల్చోబెట్టాడు. కాబట్టి నేను నా ప్రభుకి, ఆ పరలోక తండ్రికి నేను ఎప్పుడు రుణస్థులై ఉంటాను. కాబట్టి నన్ను నేను అతిశయించుకోవడానికి నాకు అర్హత లేదు. నా ప్రభువుని బట్టి నేను ఆనందించాలి. ఎందుకు? తనకి మానసికంగా నేను ఉన్నప్పుడు, దారిలోకి పోయి పనికిరాని అజ్ఞానంగా నేను ఉన్నప్పుడు నన్ను శాంతించాడు, నన్ను లేవనెత్తాడు. తన నీతి వస్త్రం నా అమ్మాయి కప్పి పెళ్లి కుమారుడుగా చేశాడు, పెళ్లి కుమార్తెగా చేశాడు. తండ్రికి మనం ఎలాగా వర్ణించాలి? ఎవరిని ఆరాధించాలి? మనం ఆయన దేవిస్తే ఆరాధన అవుతుంది. అనేక సందర్భాల్లో మనం తప్పుకోవచ్చు. దేవునికి ఇష్టంగా ఉంటూనే ఉంటాం, దేవునితో సన్నిహితంగానే ఉంటాం.
కానీ అపవాదం ఏం చేస్తుంది, నువ్వు ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటామో, అరే నాకు నా ప్రభు తప్ప వేరే దారిలోనే నా అజ్ఞానంలో నేను ఉన్నప్పుడు, పనికిమాలిన స్థితిలో నేను ఉన్నప్పుడు, ఎందుకు లేని జీవితం నేను జీవించినప్పుడు ఆయన తాను నీతి వస్తాను చెప్పాడే, నా ప్రభు తప్ప నా జీవితం ఏముంది, నాకు నా ప్రభు కోసం నేను జీవించాలని ఎప్పుడైతే మనం తీర్మానించుకుంటామో దానికి అపవాది ఒప్పుకోడు, అంగీకరించి. కాబట్టి మనం అటువంటి శోధనలు కూడా కొన్ని సందర్భాలు మనం ఎదురవుతూ ఉంటుంది. మనం మెలుపు కలిగి ఉండాలి. ఆ మెలుపుదనం ఎప్పుడు కష్టం చాలా అవసరం. దేవుడికి అప్పుడు అర్పించాలి అంటే ముందు జాగ్రత్త అవసరం, ముందు చూపు కలిగి ఉండాలి, ముందుగానే సిద్ధపడాలి. ముందుగా సిద్ధపడాలి అంటే ఇలాంటి వచ్చే శోధన అనేకమంది దేవుడు పంపిస్తున్నాడు. కానీ ఆ కృప మనం ఎలా వినియోగించుకోవాలని కూడా మనం గ్రహింపు కలిగి ఉండాలి. ఆ గ్రహింపు లేనప్పుడు ఆ కృప, ఆయన ఇచ్చిన కృపను మనం పొందలేకపోతున్నాం. ఆ కృపతో మనం దాటవలసిన ఆ కొండను మనం దాటలేకపోతాం. ఆ కృపను మనం పట్టుకుని దేవుడు నేను దాటగలని విశ్వాసం నేను ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ నీటి మఠాన్ని పెంచుతాడు. ఆ కొండను దాటి నీటి మఠాన్ని దేవుడు పెంచుతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఆసక్తి, మన ఆలోచన ఎప్పుడు మన దేవుడు వైపు ఉండాలి. ఆ స్థితి నుంచి ప్రతిసారి కూడా మన స్థితిని గుర్తు చేసుకోవాలి. మనకు స్థాయి వచ్చినప్పుడు అదే దేవుడు నాకు స్థాయి ఇచ్చాడే, కానీ నాకు అసలు నీకు ఈ స్థాయి నేను అనుకుని కాదు, అయినా సరే నాకు ప్రభు స్థాయి ఇచ్చాడు, అయినా నేను ఎంతగా నన్ను ప్రేమించకపోతే నాకు స్థాయి ఇచ్చాడు దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించగలరు. ఆయన నీకోసం గొప్పకపోతే మనందరూ ఎవరు పాపంలో ఉన్నాం, పాపం పనికిమాలిన స్థితిలో ఉన్నాము, పనికిరాని వాడు, ఎన్నిక లేని వాడు. అటువంటి వాడిని మనం ఏం చేశాడైనా మన నీతి వస్త్రాన్ని కప్పాడు. మనందరినీ కూడా ప్రేమించాడు కాబట్టి మనందరినీ కూడా ఆయన నీతి వస్త్రం కప్పుతున్నామని ఆ పొలం తండ్రికి పెళ్లి కుమారులుగా, పెళ్లి కూతురుగా కనిపిస్తుంది. లేకపోతే ఆ మురుకు పట్లతోనే, ఆ మురుకులోనే, ఆ మురుకు చేతులతోనే మనం జీవించాం. మనం స్వచ్ఛమైన పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురుగా కావాలి అంటే అది ఇచ్చిన అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు, పట్టుకోవాలి. 103వ కీర్తన 505. ఐదు వచ్చిన చదవనగా అక్షరాలు యవనము ఇప్పుడు ఆయన మొదలు పడుతున్నాడు అంటే ఏ విధంగా మనం అక్షరాలు ఎప్పుడు కూడా అక్షరాలు ఎవరు గద్ద ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా ఆ ఆకాశంలో అందుకోవాలనే ఆశ కలిగి ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే అది దాని ఆయుష్కాలం ఉన్నంత వరకు కూడా ఆ ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దానికి వయసుతో సంబంధం లేదు, దానికి ఆశ, దాన్ని పట్టుకోవాలి, దాని దగ్గర చేరాలని తప్పన. అలాగే క్రైస్తవుడికి ఆయన నిన్ను నీ ఎవరు నూతనంగా మారుతున్నాడు అంటే దాని కారణం ఏంటి? మీరు ఫస్ట్ ఆసక్తి ఉండాలి. ఏ ఆసక్తి ఉండాలి? నేను దేవుడిని చూడాలి, దేవుడిని నేను తెలుసుకోవాలి, దేవుడు ఎవరు నాకు తెలియాలి, జవాబు దర్శనం కావాలి అని ఎప్పటికప్పుడు మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. ఆ బయట కూర్చొని ఆ కూర్చొని ఆ స్థానంలో అక్కడే కూర్చొని ఉంటాం. కానీ ఆ పక్షురాజ్యంలో మనం ఎవరు నూతనపరచబడినప్పుడు మనం ఎలా ఎగరాలి? ఆసక్తి కలగాలి దేవుని పట్ల. ఆ ఆసక్తి లేనప్పుడు మనం మందిరంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, బయట లోకంలో ఉన్నాం, ఎక్కడున్నా ఓకే. సంఘంలో ఉన్నాం చెప్పుకుంటానే కానీ మనలో మార్పు లేనప్పుడు, ఆ ఆశ లేనప్పుడు దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు. చాలామంది
మందిరానికి ఏంటంటే కొంతమంది టైంపాస్కి వెళ్తారు, కొంతమంది కాల్చాపలకు వెళ్తారు, కొంతమంది జలంకొని బాగుందని వెళ్తారు, కొంతమంది ఏదో నీతి మాటలు నేర్చుకున్నాం అని అంటారు. కానీ అతి తక్కువ మంది నేను దేవుడిని కనుక్కోవాలి, దేవుడు నాతో మాట్లాడతాడు, ఆయన నా ప్రియుడు, నా ప్రియుడు కోసం నేను తగ్గించి ఉన్నాను, నాకు కలవాలి, నా ప్రభుని కలిసి నేను వారం అయిపోయింది అని ఆశ కలిగి ఉండేవాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఆరాధికులు, వాళ్ళకి పక్షురాలు ఇవ్వడం వల్లే వాళ్ళు ఎవరు ఎప్పుడు మోసపరచబడుతుంది. ఏ ఆసక్తి లేకుండా మనం నేను పెద్దవాడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, ఇంకా నాకేముందలే బాబా అనుకుంటే నేను ఎప్పుడు కూడా నేను నూతనగా నేను నువ్వు రూపింపబడుతున్నాను అంటే దానికి ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేనప్పుడు మనం ఆ రూపం రాదు. ఆ రూపం రావాలంటే కొన్ని సందర్భాలు కొన్ని పరీక్షలు పెట్టుకుని దేవుడు మనం విడిచిపెడుతూ ఉంటాడు. ఆ ఆసక్తి విడిచిపెట్టినప్పుడు మనలో ఉన్న ఆ యొక్క దేవుడి పట్ల ఉన్న శక్తి, ఆ ఆలోచన అది మనం తెలుసుకోవడానికి దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. ద్వితీయోపదేశ గ్రంథం 173, ద్వితీయోపదేశ గ్రంథం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం. దేవుడు ఇప్పుడు అప్పుడు కూడా మన పట్ల ఆయనకి ఎంతో ప్రేమ. ఎవరైతే దేవుడి కోసం ఆశ కలిగి ఉంటామో ఆ ఆశలో దేవుడి కృపను మనం దాన్ని పొందలేక ఉన్న స్థితిలో దేవుడు మనం నేర్పించడానికి కొన్ని మనకు అనుమతిస్తూ ఉంటారు. మన బలాన్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని దేవుడు మనకు అనుమతిస్తూ ఉంటారు. నీలో శక్తి ఉందని నీకు నాకు తెలియదు, కానీ ఆ శక్తి దేవుడు మన శక్తిలో దేవుడు మనకి ఇచ్చిన ఆ శక్తిని మనం తెలియపరచుకోవడానికి కొన్ని సందర్భాల్లో మనం విడిచిపెట్టి చూస్తూ ఉంటారు. ఆ పక్షి ఏం చేస్తారు తెలుసా? ఎత్తైన చెట్టు మీద గూడు కట్టినప్పుడు ఆ పిల్లల్ని ఎగరడానికి అట్లా రెక్కల చిన్న రెక్కలతో ఎగరతో నేర్పించడానికి ఆ పక్షి ఏం చేస్తుంది? ఆ గూడిని రేపుద్ది, తీసుకుపడేస్తారు. ఎలా పడిపోయినప్పుడు మళ్ళీ తనే కాస్తుంది, ఆ రెక్కల మీద కూర్చోబెడతారు, మళ్ళీ పైన తీసుకెళ్ళి అక్కడ విడిచిపెడతారు. మళ్ళీ అవి అలా ఎగురు కింద పడిపోయే సమయాన్ని మళ్ళీ కింద వచ్చి తన రెక్కలతో చెప్తారు. అలాగే పర్లేదు తండ్రి మన పట్ల మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో ఆయన మనం పరీక్షలు పెట్టినప్పుడు ఎంతైనా సినిమా తీసుకెళ్తారు, అక్కడితో చేస్తారు. ఎందుకు? మనం సంకేతమని కాదు, మనం నేర్పించడానికి, మనం నేర్చుకోవడానికి. ఎప్పుడైతే మనం ఆ రెక్కలతో ఇలా అనుకుంటూ వచ్చిన అలా ఆగినప్పుడు మనలో ఉన్న విశ్వాసం, దేవుడి పట్ల ఆసక్తి కలిగి మనలో ఉన్న విశ్వాసాన్ని మనం కనుపరుచుకున్న చేతులు కూడా దేవుడు విడిచిపెడతాడు. ఎప్పుడైతే నువ్వు పడిపోయి స్థితిలో వస్తావో దేవుడే ఆయన పరిస్థితులు ఈ పాలన కన్ను కూడా పడుతుంది. అలాంటి దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? దేవుడు మనం ఎప్పుడు విడిచిపెట్టాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడి పట్ల ఆసక్తి ఉందా, దేవుడి పట్ల ప్రేమ ఉందా, దేవుడి పట్ల నీకు అసలు మనసులో ఉంటే మార్గం ఉన్నట్టు పెద్ద అంటూ ఉంటారు. నీ మనసు ఉంటే మార్గాలు ఉంటాయండి. అలాగే దేవుడి పట్ల నీకు నాకు మనసులో ఉంటే దేవుడే ఆ మార్గం చూపుతాడు. నువ్వు ఎక్కడికి ఎక్కడాలో, నువ్వు ఎలా మెచ్చుకోవాలో, నువ్వు నా పట్ల నీకు ఎంత ఆసక్తి ఉందో అని దేవుడు మనల్ని విడిచిపెట్టినప్పుడు ఆ మార్గాన్ని మనకు అసలు ఆసక్తి ఉంటే దేవుడే మార్గాన్ని కూడా చూపుతాడు. ఆ పక్షరాజు ఆ గూడిని ఎలాగైతే రేపిందో, ఆ పక్షి ఆ గూడిని ఎలాగైతే రేపేసిందో మనల్ని కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో మన గూడిని రేపుతారు.
ఆ ఊపిరి మనం రేపినప్పుడు మనం చదువుకోకుండా నా ప్రభు నా ప్రకృతి చూసుకుంటాడు, నా దేవుడు చేస్తున్న సాయం అని మనం తొందరపడిపోకుండా ఆలోచన కలిగి దేవుడి పట్ల ఆసక్తి కలిగి నువ్వు ఎదురు ఒకసారి నువ్వు పడిపోయే సమయంలో ఆ దేవుడే వచ్చి అన్నమాట ఆయనే చెప్పాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి పట్ల మెలుగు కలిగి ఉన్నది. ఆ మెలుగు కలిగి ఉన్నవాడు ఎంతకాలం నువ్వు జీవించినా అంతకాలం కూడా ఎప్పుడు నూతనంగా పచ్చని చెట్టు వల్ల చిగురుస్తూ ఉంటాడు. ఆ ఆత్మ ఎప్పుడు చిగురుస్తూ ఉంటుంది. 92వ కీర్తన పేజీ నెంబర్ 5లోకి పేజీ నెంబర్ 5లోకి 92వ కీర్తన 17వ వచనం. ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఆయన పెట్టిన ఆ పరీక్షల్లో దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుని పట్ల ఉంటామో వాళ్ళకి ఎప్పుడు కూడా ముసలాన్ని పట్టినట్టు తెలియదు. వాడికి వయసుతో వాళ్ళ సంబంధం ఉండదు. ఎప్పుడు కూడా ఇంకా కురవాళ్ళగా ఇంకా వాళ్ళ ఆసక్తి కలిగి దేవుని కోసం ఇంకా తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ రోజు రోజుకి పచ్చదనం చెందుతూ ఉంటుంది. దేవుని పట్ల ఏదో చేయాలని ఒక తపన, ఆశ వాళ్ళు కలుగుతూ ఉంటుంది. ఆ ఆశ తపన కలిగినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా పచ్చదనం, ఎప్పుడైతే పచ్చగా ఉంటుందో ఆ పచ్చదనాన్ని పెట్టి సరదన కూడా వస్తుంది. మనం ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇంకా నా వయసు అయిపోయింది కాబట్టి నేను పని చేయలేకపోతున్నాను, మనిషిని పెట్టుకుందాం అని మనం అనుకుంటాం. కానీ అదే దేవుడు చూస్తున్నాడు కదా, నేను చేయగలిగిన పని నేను చేసుకోవాలి కదా అని ఆశ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే నాకే అలా ఉంది. ఇంకా మనం అంతరం చేస్తాం, మనిషి చేసుకుంటూ ఇంకోటి కాదు. తీరా ఆ మనిషి ఒప్పుని పని చేసినప్పుడు మళ్ళీ నేను సాయం చేస్తాం. ఇంకొక అర్థం నేనే చేసుకుని సరిపోతుంది కదా. అది ఎవరు ఆ అరగంట సాయం ఎవరు చేయాలి? నాకు నా ప్రభు చేయాలి. ఎందుకు? నా ప్రభు నేను అడిగితే నా ప్రభు చేస్తాను. మరి నేను అనుకోకుండా నేను ఎవరు ఆధారపడుతున్నాను? సాటి మంచిగా ఆధారపడతాను. కూలి పని చేస్తాడు కదా. ఇప్పుడు నా పని పూర్తి అవుతుందా? వాళ్ళు చేసిన పని నాకు నచ్చట్లా. మళ్ళీ నేను వెళ్తారా అవన్నీ లేవు చేసుకుంటాను, చదువుగా ఉంటాను. అదే దేవుడు సాయంతో నేను చేసుకుంటే నేను ఎంతవరకు చేసుకున్నాను? అంతవరకు నీట్గా చేసుకుంటాను, శుభ్రంగా చేసుకుంటాను, దాన్ని బాగుగా చేసుకుంటాను. అలాగే దేవుడి పని కూడా ఎప్పుడైతే నా దేవుడు తోడున్నాడు, నా దేవుడు సాయం చేస్తాడు, దేవుడే చేసుకున్నాడు, నేనెంత అని ఒక విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడి పని దేవుడు చేసుకుంటూ మనం ఒక దాని గురించి చింతించవచ్చు, దాని గురించి మనం ఆలోచించవచ్చు. ఎప్పుడు కూడా ముసలితనం వచ్చినా మనం చిగురుస్తూ ఉండాలి అంటే దేవుడు ఆత్మలో నింపబడాలి. ఫస్ట్ నాకు నేనే నిర్ణయం చేసుకుని నాకు నేనే దేవుడు చెప్పాడు, దేవుడు మాట్లాడాడు, నేను ఈ రోజు నుంచి అలాగే ఉండాలి అని మనం తీర్మానం చేసుకుని ఉన్నంత మాత్రం మనం జీవించలేము. అలా మనం నడుచుకోవాలి. మనం నడుచుకోవాలి ఏం చేయాలి? దేవుని ఆత్మ పొందాలి. ఆ ఆత్మ పొందలేనప్పుడు ఆ జీవితం మనలో రాదు. ఆ యొక్క ముసలితనంలో కూడా పచ్చదనం మనం చిగురించదు. ఆ చిగురు లేనప్పుడు, ఆ సెలవు లేనప్పుడు, ఆ పచ్చదనం లేనప్పుడు దాని దగ్గర ఎవరు చాలు. ఆ పచ్చదనం ఉన్నప్పుడే ఆ చెట్టు స్థలాన్ని గాలిస్తుంది. ఎండిపోయి కొమ్మల దగ్గర ఎవరు కూర్చున్నాడా? కూర్చోడు. అదే పచ్చని మాంసం అంటే నీడగా గుడ్డుగా చల్లగా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడే మనం ఆ సిగురు పుట్టిస్తూ ఉంటాడు, ఆ నూతన సిగురు పుట్టిస్తూ ఉంటాడు, నూతనంగా మనం బలపరుస్తూ ఉంటాడు. దేవుడి పట్ల ఆసక్తి లేకుండా, దేవుడి పట్ల ఉద్దేశం లేకుండా, ఏ ఉద్దేశం కలిగి తెలుసుకోకుండా నాకు నేను నిర్ణయించుకుని నా నిర్ణయాలు నేను చేసుకుంటూ జవాబు ఉంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏమి చేయడు, చూస్తూ వదిలేస్తాడు. నువ్వు మళ్ళీ బాగుపడి బోర్డు నడుస్తూ ప్రభుదేవి వచ్చినప్పుడు అప్పుడు ఆయన కార్యం చేస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో మనం చాలా మెరుగు కలిగి ఉన్నాము. ఏ సందర్భాల్లో మనం తప్పిపోతున్నామో, ఏ సందర్భంలో దేవుడిని మనం విడిచిపెడుతున్నామో
ఏ సందర్భంలో మనం దేవుడి పట్ల ఆసక్తి కోల్పోతున్నామో ఇవన్నీ కూడా మనకి ఆ పక్షుల గూడు రేపినట్టుగా దేవుడు మన పట్ల ఆ యొక్క ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. మనం చెదిరిపోతామా అనగా చెప్తుంటాడు. కుదిపినప్పుడు ఇది ఆడిపోతాయండి. అలాంటి కుదుపులు కూడా ఒక సందర్భంలో మనం ఎదురవుతూ ఉంటుంది. అందుకనే అన్నాడు, ఈయన మాట వెళ్ళి దాన్ని చేయకుండా వాడు బండ మీద కట్టుకున్నట్టు పునాది వేసినట్టుగా ఉంటాడు. ఆ పునాది మనం బండ వేసుకుంటూ బండ పెడితే మనం భయపడతాం. అదే పునాది ఇసుక మీద కట్టినట్లయితే ఒక గాలి కొట్టినా ఒక చలి వాన కొట్టినా కరిగిపోతూ ఉంటుంది. మరి నేను పునాది బండ వేసుకుంటానా లేక ఇసుక వేసుకున్నాను అన్నది నన్ను నేను పరీక్షించుకోవాలి. ఫస్ట్ మీకు చెప్పేవి ముందు నన్ను నేను పరీక్షించుకోవాలి. నేను అలా చేస్తున్నాను, నేను అలా ఉన్నాను, నేను అలా లేనప్పుడు, నేను అలా చేయనప్పుడు, నేను అలా నడవనప్పుడు, తినేటప్పుడు మీరు ఎలా నడుపుతారు? మీరు నడవదు. కాబట్టి ఫస్ట్ నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటానే కానీ మీకు నేర్పడానికి నాకు అవకాశం. నేర్చుకుంటున్నప్పుడు ఆయన ఏం చేశాడు? మనందరికీ నేర్పించాడు. ఆయన మనం రక్షించడమే ఒకటే పని అయితే నరకంలో పడిపోకుండా ఆయనతో పాటు పక్కకు తీసుకెళ్ళడానికి ఆయన చేసిన ఒక రక్షణ ఒకటే అయితే ఆయన కలిగే అవసరం. ఆయన అక్కడి నుంచి కూడా ఒక మాటతో చేయగలరు. కానీ ఆయన క్రియారూపంగా చేశాడు. ఎందుకు చేశాడు? ఆ క్రియారూపంగా నువ్వు నేను చేస్తేనే ఆ దేవుడితో సామర్థ్యం, ఆ దేవుడికి అర్పణ. రోమేయులకు రాసిన పత్రిక 134 రోమేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచ్చిన తర్వాత 20-21 చీకటిలో ఉన్న వాళ్ళకి నేను నీతి మాటలు చెప్తున్నాను. నేను నీతిగా ఉన్నాను, నేను ఎంతో ఆత్మీయుని, మీరందరూ నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పి నేను నా ఇష్టాంతాన్ని నేను జీవిస్తే దాన్ని ఎవరు నేర్చుకుంటారు? దాన్ని ఎవరు అంగీకరిస్తారు? ఆ మాటకి ఎవరు తల ఉంచుతారు? ఫస్ట్ నేను నేర్చుకోవాలి. నేర్చుకేస్తూ ప్రభు ఫస్ట్ నాకు నేర్పించాడు. ఎందుకు? నాకు ఒక స్థానం ఇచ్చాడు. ఆ స్థానంలో ఈ గొర్రెల్ని మేపుకొని ఒక స్థానం ఇచ్చినప్పుడు ఆ గొర్రెల్ని మేపాలని నేను ఏం చేయాలి? ముందు ఆ స్థలమంతాన్ని నేను పరిశోధించాలి. పుళ్ళు ఉన్నాయా, సున్నాలు ఉన్నాయా, వెలుగుబంట్లు ఉన్నాయా, ఈ గొర్రెలు ఏమైనా దొరికిపోతాయా, తర్వాత వాటిని ఎలా మేపాలో నేను నేర్చుకోవాలి. ఫస్ట్ వాటి జీవితం సరిగ్గా ఉండాలంటే ముందు నా జీవితం సరి చేసుకోవాలి. నా జీవితం బాగున్నప్పుడు, నా జీవితం నేను సరి చేసుకునేటప్పుడు నేను చేసేది నేను ఖచ్చితంగా నేను దేవుడు పట్టుకుని పోతున్నాను కాబట్టి నేను అన్ని నీతి పనులే చెప్తాను. నేను నీతి పడుతున్నాను, నేను చెప్పినంత మాత్రం నేను నీతి పడుతుంటాను. ఆ క్రియ ఆచితపూర్వకంగా దేవుడికి మనుషుల్ని కూడా కనిపించాలి. యాకోబు ఏం చేశారు? యాకోబులో ఉన్న దేవుడు మనుషుల్ని దేవుడిని కూడా నువ్వు చేయించాడు. మనం కూడా ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ఒక మంచి మాట చెప్పేటప్పుడు ఆ ముందు ఆ మాట నాలో జరిగితే అది నేను నెరవేర్చి చూపిస్తే ఆ మాట ఆ వ్యక్తి నేర్చుకుంటాడు. ఒక టాబ్లెట్ వేసుకున్నప్పుడు అరే ఆ టాబ్లెట్ నాకు తలపడు ఎప్పుడు తగ్గిందో అని చెప్తేనే కదా. ఎందుకు? ముందు ఆ టాబ్లెట్ నేను వేసుకున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాగే ఒక వ్యక్తికి ఒక సలహా ఇచ్చేటప్పుడు ఆ సలహా నేను ముందు నేను పాటించుకుంటే దాన్ని ఎడమాటం ఇవ్వడానికి అది సమావేశంగా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి పౌరులు ఇంత జ్ఞానంగా వచ్చాడు మాట. చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగుగాను నేనేంతో నీతిమంతులుగా ఉన్నానని చెప్పుకుని వాళ్ళ మోసాలు చేసే చదువులు అనేక మంది ఉన్నారు. మన చోట్ల టీవీల్లో, సెల్ ఫోన్లో వాటిలో చూడాల అమ్మాయి ప్రజలు మోసం చేసే చదువులు లేదా? 3 మంది ఉన్నారు. వాళ్ళు చెప్తున్న సచివాలయం
వాడు చెప్పింది ఆరాధనని అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు అది కాదు కోరుకునేది, నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి. మనం చెప్పిన దానికన్నా విని విశ్వాసించి దేవుడు పట్టుకుంటే దేవుడే నిపుణ నేర్తానికి ఉన్నారు. మన మధ్యనే దేవుడు ఉన్నారు, అది మనం నమ్మాలి. ఎప్పుడైతే మనం దాన్ని నమ్ముతామో, ఆ సత్యాన్ని మనం ఎదుగుంటామో, అప్పుడు దేవుడు మన అతిక్రమంలో పెట్టి మనం పశ్చాత్తాపం పడేలాగా ఆ వర్తమానమే మనకు నేర్పుతారు. మనం ఎప్పుడైతే మనం చేసిన దానికి మనం దాని పశ్చాత్తాపం కలిగి ఉన్నాం, ఆ పశ్చాత్తాపం లేనప్పుడు మనం దేవుడి ఎదుట మనం దేవుడితో సమాసం, దేవుడితో సంభాషణ కానీ, దేవుడితో కలిసి జీవించడం కానీ మనకు చేత కాదు. ఎందుకు? ముందు మనం సమాధానం పడాలి. రొమ్మ 4 పక్కపై చేయండి. ఏడు ఎందుకు చదవగా ఎవరైతే తప్పు జరిగింది, తప్పు చేశాను, తప్పు చేసినప్పుడు అయ్యో ఇది నాకు తగదే, నేను తప్పు చేశానే అని పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర, వీలైతే మనిషి దగ్గర మనం సమాధానం పడాలి. దాన్ని పరిహారం ఉండాలి. ఓ నేను చేసిన దానికి నాకు ప్రతిఫలమే, ఇది నాకు తగినదే అని మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడు వాళ్ళు తండ్రి అవుతారు. ఇష్టపడుకోకుండా ఆ నేలని ఎక్కడ చేసి నేను ఎంతో నీతిమంతురాన్ని, ఎంతో నీతిమంతుని అని నన్ను నేను చూపించుకుంటే దేవుడి దృష్టి ఏమవుతుంది? పాపం పాపమే, తప్పు తప్పే. నన్ను నేను కనిపించుకోవడానికి, నన్ను నేను కనపరచుకోవడానికి, నేను గొప్పవాళ్ళని ఎంచుకోవడానికి నేనేం చేస్తాను? ఆ నేరం నాది కాదు, నేను చేయను. నేను అలా చేసుకునేవాడిని కాదు, కానీ ఆ సందర్భం నాకు అలా సంభవించింది. సందర్భం అనేక రకాలుగా సంభవిస్తారు. కానీ దాన్ని దేవుని యొక్క మనకి ఇచ్చిన జ్ఞానాన్ని పెట్టి దేవుని వైపు చూసి దేవునితో సంభాషణ కొనసాగించినప్పుడు దాని పరిహారం దేవుడే చూపిస్తారు. అలాగే ఎప్పుడైతే మనం దేవుడి పట్ల ఆ యొక్క ఇది నాకు తగినదే, ఇది నేను చేసిన నాకు ప్రతిఫలం ఇది అని మనకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దాన్ని మనం అంగీకరించినప్పుడు దేవుడే నిర్దోషాన్ని తీరుస్తాడు. దేవుడితో నిర్దోషించుకోవడం అంతకన్నా ధన్యత ఉందా? ఏ మానవాన్ని అనిపించగలమా? యేసుక్రీస్తు వల్ల అనిపిస్తుంది. మనం అనిపించుకోవాలంటే మనం అనిపించగలమా? రోజుకు మనం ఎన్ని అద్భుతాలు, ఎన్ని లోపాలు ఉంటాయి, మనలో ఎన్ని అతిక్రమాలు ఉంటాయి. ఏమి ఉండదు, చిన్న మాట ఊరికే నా మాట పైన ఉండాలి అనే దానికోసమే మనం అనుకున్నాం కదా. అలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం దేని కోల్పోతున్నాం? దేన్నైతే పొందలేమన్న దాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడో దాన్ని కోల్పోతున్నాం. శాశ్వతంగా మనం దేవుడితో సహవాసం కలిగి ఉండవలసిన జీవితాన్ని భూమి మీద ఒక క్షణం మనం పోషడానికి చిన్న అనుకుంటున్నాం కోల్పోతున్నాం. కాబట్టి మనం ఎలా జీవించాలో, మనం ఎక్కడ తప్పిపోతున్నామో మనం బాగా గుర్తారు. ఆ ఆలోచన లేనప్పుడు, ఆ సంభాషణ లేనప్పుడు దేవుడితో సహవాసం ఉండలేము, అలాగని దేవుడిని మనం ఆరాధించలేము. ఎవరైతే దేవుడితో నిర్దోషంగా ముద్రించబడతామో వాడు ధన్యుడు అని దేవుడే చెప్తున్నాడు, పౌలే చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళు ఎవరైతే ఈయన ధన్యురాలు, ఈయన ఇతడు ధన్యుడు అని దేవుడితో మనం అనిపించుకున్నప్పుడు అది ఆరాధన. జనరాలు గతంలో ఎంత త్యాగం చేస్తుంటారు, అయినా సరే యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగంలో వాళ్ళంతా కూడా వ్యర్థమైపోయింది. వాళ్ళు ఒక్కసారి ఏమవుతున్నారు? ఆ మహావీరు ముందు మనం కిరీటంతో ధరించి ఉంటున్నామా? ఏం చేశారు? కిరీటం తెచ్చి ముందు పెట్టి సాష్టాంగపడ్డారు. ఏమి అయ్యో నైనా మేము ఏమీ చేత
వాళ్ళు స్పెషల్ మీటింగ్ అని ఆ మీటింగ్ అని ఈ మీటింగ్ అని పెట్టి పెద్ద పెద్ద కటాటంలో పేర్లు వేయించుకుని కాంప్లైంట్లు కొడుచుకుని మైకులతో అన్నమాలు చెప్పించుకుంటూ ఎన్ని దేని గురించి వాళ్ళు కోరుకోలేదు. యేసుక్రీస్తు ఏం చేశాడు? తన తండ్రిని పోగొట్టుకోవడానికి తను తగ్గించుకోలేదు. ఎప్పుడైతే మనం ఒక నీతి క్రియ చేస్తామో ఆ తండ్రి పాదాలు కూర్చోడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఒక అబద్ధం నేను కనపరుచుకుని అయ్యో ప్రభావ తప్పు చేయని అంటామో ఆ యేసు ప్రభు మళ్ళీ తన ప్రదర్శన వర్గాన్ని ఎత్తి కిందకు వచ్చి మళ్ళీ నా పాదాలు కనిపిస్తుంది. కాబట్టి మన వెలుగు జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అది దేవునికి ఆరాధన. అంతేగాని ఏమీ లేకుండాను వ్యర్థంగా మనం జీవించి నా జీవితం అంతా దేవునికి అర్పించున్నాను, నా జీవితంలో ఎప్పుడు కూడా దేవుని కోసం నేను జీవిస్తాను అని జీవించినదంతా కూడా అది అక్కడ కాదు. నిజ జీవితంలో ఏకాంతంగా ఇష్టపూర్వకంగా దేవునికి అర్పించుకుంటమే దేవునికి ఇష్టమైన అర్థం.